వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నీరసమలత. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో రానున్న ఎన్నికల్లో తనను ప్రజలు ఆశీర్వదిస్తే సేవ చేసుకుంటానని ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడలో టీడీపీ మండల సమావేశం గురువారం రాత్రి జరిగింది. విజనరీ లీడర్ చంద్రబాబు అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మాజీ ఎమ్మెల్యే నాయుడును ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడుస్తున్నామని అన్నారు. మాజీ ఎంపీపీ కొండలరావు, జనసేన నేత సురేష్, బీజేపీ నేత దేవర ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తానన్నారు. ఆ డబ్బులు కూడా దేనికి ఉత్తునే కాదు, ఆ పిల్లవాడికి కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వండి, లేకపోతే మీకు మీరుగా మీ తాలూకా స్కిల్ అభివృద్ధి చేసుకోండి అనే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడుకు ప్రణాళిక తీసుకొచ్చి ఈరోజు రానున్న తెలుగుదేశం గవర్నమెంట్లు ఇవన్నీ చేయనున్నారు. ఇంటికి వస్తున్నాము, అవన్నీ ఇంటికి వచ్చి మేము చెబుతాము. ఈరోజు ఈ డయాస్ అనేది తక్కువ కలుగుతున్నాను, మీ ముందు మాట్లాడుతున్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, మీకు నేను సేవ చేసుకుంటాను. తాతగారు నాకు ఇచ్చిన ఆస్తి ఆయనకి మీరు ఇచ్చిన కీర్తి. కొంచెం పెంపొందించేలాగా పనిచేస్తానని ఈ సభ ద్వారా చెప్తున్నాను. బాబాయ్ గారు ఉంటుండగా ఎన్నో పనులు, రోడ్లు వేశారు, నీళ్ళ ట్యాంకులు కట్టారు, చాలా మంచి పనులు చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకొని అదే బాటలో అభివృద్ధి పనుల్లో కూడా నేను పనిచేస్తానని, ఆయన లీడర్షిప్లో నేను కూడా పనిచేస్తానని. అయితే ఈరోజు ఆయన నాకు డయస్ మీద లేరు. ఖచ్చితంగా నాకు ఆయన దీవెనలు, ఆయన తెచ్చుకునే బాధ్యత నాది. ఆయనతో కలిసి నడిచి ఆయన గౌరవించుకునే పద్ధతి నాది. మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులకి ఎలాగైతే మీరు ఆదరించారో అదేవిధంగా మా అందరినీ మళ్ళీ దీవించండి. మీ ముందు ఉండి మేము ప్రజాసేవ చేసుకుంటాం. అందరికీ నా నమస్కారాలు. మన అభ్యర్థి